ఈ విధంగా పూజించేటువంటి విధానం కేవలం కర్నూలు తెలుగు రాష్ట్రాలు యావత్ భారతదేశానికే పరిమితం కాలేదు. యావత్ ప్రపంచంలోనూ మరి ముఖ్యంగా 10 దేశాలకు పైగా అంగరంగ వైభవంగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్నటువంటి ఘనమైనటువంటి వేడుక సంరంభం వినాయక ఆరాధన ఉత్సవాలు. ముఖ్యంగా చైనా, కాంబోడియా, రష్యా, పాకిస్తాన్, జపాన్, టిబెట్, గ్రీస్, రోమ్, బర్మా ఇలాంటి అనేక దేశాలలో ఈరోజు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే కర్నూలు నగరంలో ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే భాగ్యనగరం తర్వాత అతి ప్రధానంగా సుందరంగా వైభవోపేతంగా ఈ కార్యక్రమాలను గత 43 సంవత్సరాలుగా వినాయక ఉత్సవ కేంద్ర సమితి యొక్క వివిధ భంగిమలలో ఉన్నటువంటి ఆ గణనాథుడు మనకిప్పుడు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. ఖాళీగా ఉంటున్నాయి. దయచేసి విగ్రహాలను అటువైపు కూడా పంపించాలి. అంటే గణపతి పక్కన ఉన్నటువంటి ఆ సందులోకి కూడా 2 ఘాట్లు ఉన్నాయి కాబట్టి విగ్రహాలను అటువైపు కూడా పంపించాలి. అక్కడ మొత్తం 3 ఘాట్లు ఉన్నాయి. ఒక పిల్లలు పంపిస్తున్నది. కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో అక్కడ విగ్రహాల కోసం నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వినాయకుడి కూడా విగ్రహాలను గుడి పక్కన నుంచి ముందుకు పంపించినట్లయితే అక్కడ ఆ ఘాటాల్లో నిమజ్జనం జరుగుతుంది. వెంకటేష్, నరసింహ, డింపల్, ధనంజయ, మల్లికార్జున, ప్రేమ్ కుమార్, పుల్లయ్య, కళ్యాణ్ కుమార్, వీరేష్, ధనంజయ, విష్ణు, హరికుమార్, విష్ణు, శివకుమార్, రాము, సురేష్, వంశీ, మనోహర్, వీరందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాం.